యూరియాలో చేస్తున్నటువంటి తప్పిదే. మీకు చేతనైతే యూరియా ఇవ్వండి, అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయండి. అది కాకుండా టీడీపీ నేతలు స్వయంగా టోకెన్లు ఇస్తే వచ్చినోడు ఓటేస్తాడేమో, రానోళ్ళందరూ నెగిటివ్గా ఓటేయడమే కదా. ఎందుకు ఈ పని చేస్తున్నారు? తాజాగా అనంతపురం జిల్లా కనేకల్లు మండలం 43 ఉదేగోళం గ్రామంలో యూరియా పంపిణీలు టీడీపీ నేతల పెత్తనం మీద రైతుల ఆగ్రహం వ్యక్తమైంది. స్థానిక టీడీపీ నేత మారుతి తనకు నచ్చిన వాళ్ళకి టోకెన్లు ఇవ్వడం, నచ్చని వాళ్ళని వెనక్కి పంపడంతో రైతులు మండిపడ్డారు. 43 ఉదేగోళం గ్రామ రైతులు యూరియా కోసం కళ్ళుకాయలు కాసేలు ఎదురు చూస్తున్నారు. బుధవారం ఒక లోడు యూరియా రావడంతో వ్యవసాయాధికారులు పంపిణీ చేపట్టారు. ఆర్ఎస్కేలో యూరియా పంపిణీ చేయాలని భావించిన ఎంపీఈఓ గంగాబావాని టోకెన్లు ఇవ్వడం ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత పంపిణీ కేంద్రాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయానికి మార్చారు. అక్కడ యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం చూపించి ఎంపీఓ నుంచి టోకెన్లు తీసుకున్నారు. అయితే అవి నేరుగా చెల్లుబాటు కాలేదు. మరో కౌంటర్లో టీడీపీ నేత మారుతి సంతకం చేసి ఓకే అన్న టోకెన్లకు మాత్రమే యూరియా ఇచ్చారు. దీంతో రైతులు ఆగ్రహం కట్టలు దించుకుని ఇక్కడ మీ పెత్తనం ఏంటంటే టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. గతంలో కూడా యూరియా అంతా టీడీపీ వాళ్ళకి ఇచ్చారని, ఇప్పుడు కూడా ఇవ్వకపోతే సాధారణ రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎట్టకేలకు ఎంపీఓ గంగాభవన్ జోక్యం చేసుకుని ఒక్కొక్కరికి ఒక బస్తా చొప్పున ఇస్తామని సర్ది చెప్పారు. కాగా యూరియా పంపిణీలు టీడీపీ నేత పెత్తనం మీద ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సాక్షి రాసుకొచ్చింది.